ఒక్కొక్క పరిణామానికి సంబంధించి ఒక్కొక్క ముగింపు అనేది ఉండాల్సినటువంటి అంశం. ఇందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి తిరుమల మీదన విమానాలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇది గతంలోనూ చర్చ వచ్చింది. అప్పట్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్లియర్ చేసింది. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు, భారతదేశంలో వీటి మీద వెళ్ళకూడదు, వీటి మీద వెళ్ళొచ్చు అనేటటువంటిది, తిరుమల పైన బ్యాన్ లేదు అని తేల్చి చెప్పేసింది దాదాపు 10-12 ఏళ్ల క్రితం. ఇప్పుడు పదే పదే టీవీల్లో బ్రేకింగ్లు, పేపర్లో వార్తల కిందన వెంకటేశ్వర స్వామి కొండపై నుంచి వెళ్ళింది విమానం అన్నటువంటిది. ఒక రకమైనటువంటి సెంటిమెంట్ ఏంటంటే, ముక్కోటి దేవతలు పుష్పక విమానాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి అక్కడ విమానాలు తిరగకూడదు అన్నట్టు ఇది సెంటిమెంట్. బట్ టాక్టికల్గా చూసుకుంటే అక్కడ ఆ కొండకి దగ్గరలోనే ఉండేది రేణిగుంట విమానాశ్రయం. పైకి లెగవాలన్నా తిరగాలన్నా డౌన్ అయ్యేటప్పుడు అక్కడి నుంచినే ఉంటుంది. ఇప్పుడు ఇది నిజమా కాదా, అట్లాంటి దాని మీద బ్యాన్ ఉందా లేదా? బ్యాన్ ఉన్నా తిరుగుతున్నాయి అంటే విమానాల సంస్థలు తప్పు, లేదా ఎయిర్కి ట్రాఫిక్ కంట్రోల్ తప్పు. బ్యాన్ లేకపోతే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడం బెటర్. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో, ఆ పార్టీకి సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారంలో, దీని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంది.